హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ అండి, ఒక్కసారైనా నిజం చెప్పు జగన్. ఇది నేను అంటున్న మాట కాదండోయ్, వైఎస్ సునీతారెడ్డి గారు వీళ్ళ చెల్లెలు గారు అంటున్నారు. ఒక్కసారైనా నిజం చెప్పన్న జగన్మోహన్ రెడ్డి గారని ఆవిడ ప్రశ్నించారు. అసలు ఎందుకు మాట్లాడారు, ఏమైంది, ఏం మాట్లాడారు, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మనం కూడా చూద్దాం. ఒక్కసారైనా నిజం చెప్పండి జగన్. నోరు తెరిస్తాన్ని అబద్ధాలేనా? హత్య కేసుపై మాట్లాడడానికి వనుక నువ్వు నోరు తెరిస్తాన్ని అబద్ధాలే మాట్లాడతావు. ఒక నిజం మాట్లాడు. అసలు హత్యపై నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆవిడ ప్రశ్నించింది సునీతారెడ్డి గారు. వాళ్ళ తండ్రిని చంపేసే బాధలో ఉండి న్యాయం చేయవలసిన సీఎంఏ చేయకపోతే ఇంకా ఆవిడ వెళ్ళి ఎవరికి చెప్పుకుంటున్నావు? అవినాష్ దొరికిపోతాడని భయమా? వైఎస్ భారతి ఎందుకు మాట్లాడటం లేదు? అవినాష్ దొరికిపోతాడని భయపడుతున్నావా? అసలు వైఎస్ భారతి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది ఆవిడ. ఓడిపోతామని జగన్ జడిసిపోతున్నారు. రేపో మాపో పదవి ఓడడం ఖాయం. చూడండి, ఇవి కూడా చెప్తాను, రేపో మాపో నీ పదవి ఊడిపోవడం ఖాయం అని తెలిపింది. కడప పులివెందుల ప్రజలు న్యాయం చేయాలి. మీ ఓటుతో వివేక సార్ వైపు నిలవాలి. కనీసం పులివెందుల స్వేచ్ఛ కోసం ఓటేయాలి. ఇది రాజకీయ సమరం. కనీసం పులివెందుల్లో చేంజ్ కోసం మీరు ఓటేయాలని ఆవిడ విజ్ఞప్తి చేశారు. టీడీపీ బీజేపీ జనసేనతో కుమ్మక్కు కాలేదు. వివేక కుమార్తె సునీత స్పష్టీకరణ. ఇది నేను ఎవరితో కుమ్మక్కు అవ్వలేదు, వెనకాల నుండి ఎవరు నాకు చెప్పట్లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని నేను పోరాడుతున్నాను ఆవిడ చెప్పుకొస్తున్నాను. దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారనే ఆవిడ ప్రశ్నించారు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనా? హత్య కేసుపై మాట్లాడడానికి వనుక అవినాష్ దొరికిపోతాడని భయమా? వైఎస్ భారతి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ సమాధానం చెప్పండి వీటన్నిటికీ. ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మొత్తం చూపించేస్తున్నాడు. ఆవిడ ఆషామాషి కాదని, షీఈ్ అ డాక్టర్. అపోలో హాస్పిటల్ పెద్ద డాక్టర్. ఇవిడ అమెరికాలో డాక్టర్ చదివింది. మనలాగా అనకాపల్లిలో వీధిబడిలో చదవలేదు ఆవిడ. వివేక హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూపుతున్న చూడండి, ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఏం జరిగిందో మాట్లాడిన దృశ్యాలన్నీ మాట్లాడుకో. ఫోన్ లో మాట్లాడుతున్న అవినాష్ వైఎస్ జగన్ కి హత్య గురించి ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి చేయించాడా? వెనకాల ఉన్నాడా? పాత్రదారుడా? సపోర్ట్ చేస్తున్నాడా లేదా రాజకీయంగా వాడుకుంటున్నాడా? క్లియర్ గా అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి. అసలు వైఎస్ భారతి గారు ఎందుకు స్పందించట్లేదు? ఓడిపోతాను జగన్ జడిచిపోతున్నారు. రేపో మాపో పదవి ఊడిపోవడం ఖాయం. ఇది రాజకీయ సమరం. June 4 ఆన్సర్ వస్తుంది. June 4 ఇంకొక నెల రోజులు. అబ్బా, దరిద్రం వదిలిపోతుంది. అసలు ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ వాట్ అని. వివేక కుమార్తె డాక్టర్ సునీత వెల్లడి. వివేక కుమార్తె డాక్టర్ సునీత గారు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం మాట్లాడడానికి మీరు అంటే జగన్ భారతి వణుకుతున్నారు. నోరు తెరిచి ఒక్కసారైనా మాట్లాడానని అని వివేక కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. మీరిద్దరు ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి మాట్లాడండి జగన్ అన్నని ఆవిడ అడుగుతున్నారు. మంగళవారం పులివెందులలో తమ ఇంట్లో సునీత వివేక హత్య కేసుకు సంబంధించి పలు విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వాళ్ళ ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా జరిగిందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కల్లం మాట మార్చారు. నాన్న హత్యకు గురైన రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నాన్న చనిపోయినట్లు అజయ్ కల్లంకు జగన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సిబిఐ విచారణలో చెప్పారు. కానీ మళ్ళీ తాను చెప్పలేదని మాట ఇచ్చారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో జగన్ సమాచారం వచ్చింది. అప్పుడు జగన్ ఇంట్లోకి వెళ్లి తిరిగి చిన్నాన్న చనిపోయారని అక్కడ ఉన్న వారికి చెప్పారు. హత్య జరిగింది 5ంటికి. 5:15 జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయినట్ట బాబాయిని చంపేశారని. క్లియర్ గా ఇదేదో చిన్నపిల్లలు చెప్పే కబుల్లా లేవు. నెక్స్ట్ చూడండి, పులివెందుల స్వతంత్రం పోయింది. పులివెందుల ఒకప్పుడు నిజం చెప్తున్నాను వైఎస్ కుటుంబానికి పెట్టిన పేరు. అప్పుడు అదంతా పోయింది. మార్పు కోరుకోండి, మాకు ఎవరు కుమ్మక్కలేదు, అభివృద్ధి కోసం మీరు ఓటేయండి ఆవిడ ప్రశ్నించింది. కుమ్మక్కు అబద్ధం. సీఎం జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయని సునీత అన్నారు. టీడీపీ బీజేపీ జనసేనతో తను కుమ్మక్కు కావడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఆవిడ డాక్టర్, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంటారు. అసలు రాజకీయంగా నన్ను ఎందుకు మిక్స్ చేస్తారు, వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదని క్లియర్ గా చెప్పారు. మీ పార్టీ వాళ్ళు నాతో మాట్లాడాలంటే భయపడిపోతున్నారు. వారు బయట చెప్పుకోలేని పరిస్థితి. నేను టీడీపీ జనసేనతో వెళ్ళడం లేదు. నా బాధ చూసి ప్రతిపక్ష నేతల వారు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీన్ని కుమ్మక్కు అంటారని సునీత నిలదీశారు. జగన్ పదవి పోయింది, జగన్ పదవి పోతుందని క్లియర్ గా జోషిని చెప్పేశారు. ఇంతమంది ఇప్పుడు ఒకరు చెప్తున్నానండి, ప్రజలకు ఇది ఒక అవకాశం, ఇది మంచి అవకాశం అని సునీతారెడ్డి గారు చెప్పుకొస్తున్నాను. జగన్ పదవి ఈసారి ఊడిపోవడం ఖాయం, ఆయన ఊడిపోవడం ఖాయమని ఆవిడ చెప్పేస్తున్నాను. చూడండి అబ్బా, సొంత చెల్లెలు బాబాయ్ వరుసకి చెల్లెలు అయ్యే వరుస. వాళ్ళకే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి మనకు న్యాయం చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మన గొర్రెలకు ఎప్పుడు అర్థమవుతున్నాం. దీనికి దమ్ముంటే సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బ్యాచ్, నెక్స్ట్ సోకాల్ 5 పేటిఎం బ్యాచ్, మీరు అందరూ చెప్పండి. లేదు, మీ వల్ల కాదు, యూ కాంట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా సిద్ధంగా ఉండండి. ఇంత అరాచకాన్ని ఇంత క్లియర్ గా చూపిస్తున్నా కూడా మీలో చలనం చైతన్యం రాకపోతే అలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా వేస్టే, బూడిదలో పోసిన పన్నీరే. చూద్దాం జనాలకు అర్థమైందా జగన్ గురించి? ఈసారి ఓటు ఎవరికి వేస్తారో? సిద్ధం అంటున్న జగన్ ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మళ్ళీ జగన్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? June 4న మన రిజల్ట్స్ ఓపెన్ లో చూద్దాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.